100% ఆడియన్స్ దే తప్పు. హానెస్ట్లీ చెప్తున్నా, జనాలదే తప్పు. మళ్ళీ TFI ఫెయిల్డ్ అని చెప్పేసి 2 years తర్వాత రుద్దడం తప్ప ఈ సినిమాని అండర్ రేట్ చేయడం తప్ప వేరే పాయింట్ లేదు. హానెస్ట్లీ చెప్పాలంటే ద మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి నాగార్జున గారు, ద సోల్ ఆఫ్ ది ఫిలిం అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ ది ఫిలిం ధనుష్ గారు. వీళ్ళిద్దరు లేకపోతే సినిమా లేదు. వీళ్ళిద్దరూ ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఈ సినిమాకి వేరే హీరోస్ ఇందులో ఉంటే వాళ్ళు అంతకు మించి కూడా ఇవ్వలేరు. ఆ 50% కూడా ఇవ్వలేరు. ధనుష్ గారు చేసినట్టు ఏ హీరో చేయలేడు ఇప్పటిదాకా. హానెస్ట్లీ ఆ ఫస్ట్ 30 minutes ఏదైతే బెచ్చం ఎత్తుకుంటాడో ఆ బెచ్చం ఎత్తుకునే సీన్ ఏ హీరో డేర్ చేయడు. అలాగే నాగార్జున గారు ఇటువంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఏ సీనియర్ హీరో కూడా డేర్ చేయడు. ఒక ఎక్స్పెరిమెంట్ లో తీసుకుని నాగార్జున గారు చేసినందుకు బిగ్ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఆయన లేకపోతే ఈ సినిమాలో సోల్ మిస్ అయ్యేది. ఆయన ఉన్న ఎమోషన్స్ ఏవైతే కనిపించాయో ధనుష్ గారి మీద, ఆ సినిమా ఉంది కాబట్టి ఈ యొక్క యూఫోరియా అనేది చూస్తున్నాం. డిసప్పాయింట్ ఏం లేదన్న. హానెస్ట్లీ ఒక పాయింట్ అయితే తెలుసు, ఆయనే ముందు చెప్పారు. నేను ఇలాంటి స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసినా సరే మా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేశారంటే మా ఫ్యాన్స్ ఎంత మంచోళ్ళు అని చెప్పేసి ఆయన మొన్నే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. డైరెక్టర్ ఖాతాలో ఈ మా హీరోనే చెప్పాడు, మేమేం చెప్తాం ఇంకా. హానెస్ట్లీ ఇట్స్ శేఖర్ కమలాస్ ఫిలిం. దిస్ ఇస్ నాట్ ఏ సైడ్ క్యారెక్టర్ బ్రో. సినిమా సైడ్ క్యారెక్టర్ కాదు ఇది. ఆయన లేకపోతే సోల్ లేదన్నప్పుడు ఆ క్యారెక్టర్ గుర్తు పెట్టుకుంటాం అంతే. హీరోని గుర్తు పెట్టుకోం. ఒక మాస్ ఫిలిం తీసినా, ఒక క్లాస్ ఫిలిం తీసినా, ఒక సినిమా గుర్తుంటది ఏమో తెలియదు కానీ ఒక క్యారెక్టర్ మాత్రం జీవితంలో గుర్తుండిపోదు. అలాంటి క్యారెక్టర్ నాగార్జున గారు. మెయిన్ హీరోగా చాలా ఫిలిమ్స్ చేశారు. ఆ ఫిలిమ్స్ లో ఉన్న రిసెప్షన్ కూడా మనం చూసే ఉన్నాం. ఇప్పుడు వేరే సీనియర్ హీరోస్ కూడా చాలా సినిమాలు చేస్తున్నారు. అలా అని చెప్పేసి ఒకటే రూట్ లో ఎవరు వెళ్ళరు కదా. హానెస్ట్లీ ఆయనకి ఇంకో పేరు ఉంది, ద సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని. ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఇంత దాకా వచ్చిండడు, ఇంతమంది న్యూ డైరెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసి ఉండడు. హానెస్ట్లీ శేఖర్ కమలా గారే మొన్నే చెప్పారు, నాగార్జున గారు లేకపోతే ఈ సినిమాలో సోల్ లేదని. అంతే, ఒకటే పాయింట్. కుబేరా ద సోల్ ఆఫ్ ది ఫిలిం ఇస్ అక్కినేని నాగార్జున. 1000 కోట్లు 100 కోట్లు కాదన్న, సినిమా గుర్తుండాలా లేదా అదే ముఖ్యం. కలెక్షన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. సినిమా మటుకు సూపర్ డూపర్ హిట్. సినిమా అదిరిపోయింది. అండ్ ధనుష్ గారి క్యారెక్టర్ కానీ, నాగార్జున గారి క్యారెక్టర్ కానీ సూపర్ డూపర్ హిట్. నాగార్జున గారి ఇంత ఎలివేషన్ ఇలా ఉంటుందని మేము ఊహించలేదు. మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. సో యాక్చువల్లీ ఈ సంవత్సరం ఈ అక్కినేని ఫ్యామిలీకి ఒక మంచి అదృష్టం వచ్చిందని మేము కోరుకుంటున్నాము. లైక్ చూశారు బ్యాక్గ్రౌండ్ లో తండేల్ సినిమాతో నాగ చైతన్య గారు హిట్ కొట్టారు. అదే మూవీతో అదే గ్రేస్ తో మన నాగార్జున గారు కూడా ధనుష్ గారి అంశంలో హిట్ కొట్టారు. సో సినిమా మటుకు సూపర్ డూపర్ హిట్. దానికి నాగార్జున గారి 100వ సినిమా కూడా రాబోతుంది. దానికోసమే మేము ఎదురు చూస్తున్నాము. చూసారుగా ఈ లుక్, చూసారు కదా ఈ లుక్ ఇలా ఉందంటే ఇంకా సినిమా ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. సో ఆల్మోస్ట్ 100% డూపర్ డూపర్ హిట్. స్టోరీ డైరెక్షన్ శేఖర్ కమలా గారి డైరెక్షన్ కాబట్టి సో ఆయన మేము ఊహించినట్టుగా ఆయన చాలా ఇంట్రోవర్ట్ అని మేము తెలిసింది మాకు. మేము అలా ఉంటదేమో అనుకున్నాం కానీ దాన్ని మించిపోయింది. లైక్ విజువల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, నాగార్జున గారి కానీ లేదంటే ధనుష్ గారి యాక్టింగ్ కానీ సూపర్ డూపర్ హిట్. అండ్ ధనుష్ గారి యాక్టింగ్ అయితే అదిరిపోయింది. మేము అయితే ఊహించలేదు ఇలా చేస్తారు అని ఊహించలేదు. ఆయన మట్టుకు సూపర్ డూపర్ హిట్. అంటే లైక్ ఒక అంటే మన సినిమా ఇది మనమే చేయగలము అన్న ఒక పాత్ర తీసుకొని ఆయన చేశారు. అండ్ అలాగే నాగార్జున గారు కూడా చేశారు. కాకపోతే మాకు చిన్న బాధ ఏంటంటే నాగార్జున గారు లాస్ట్ లో చనిపోవడం అనేది మాకు కొంచెం బాధాకరంగా ఉంది అంతే. అంటే ఫ్యాన్స్ కాబట్టి మాకు కొంచెం బాధగా ఉంది కానీ సినిమా మటుకు సూపర్ డూపర్ హిట్ బ్రో. ఫ్యామిలీ లేకపోతే ఎంత హీనంగా చూస్తుంది అనే భయం అయితే కల్పించినారు. నాకైతే ఇమీడియట్ రియలైజేషన్, వామ్మో డబ్బు అనేది మనకంటూ పెట్టుకోవాలి. నేను డబ్బును పెద్దగా లెక్క పెట్టేవాని కాదు. అమౌంట్ అనేది ఎంత రోల్ ప్లే చేస్తుందని నాకు అర్థమైంది. అండ్ నలుగురు మనుషులు ఉండాలని నాకు అర్థమైంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా మూవీ గురించి వస్తే డెఫినెట్లీ మనం హ్యాపీగానే మనం బయటకు వస్తాము. ధనుష్ గారు, నాగార్జున గారు మంచి పర్ఫార్మెన్స్. శేఖర్ కమలా గారి మెయిన్ ప్రో, ఆయనే హీరో అని మనం అనొచ్చు. తర్వాత ధనుష్ గారు, నాగార్జున గారు. స్టోరీ అసలు ఎలా ఉందంటే నాకైతే బాగానే నచ్చింది. స్టోరీ అయితే చాలా ఫ్రెష్ గా ఉంది. స్క్రీన్ ప్లే అయితే ఇంకా ఫ్రెష్
గా ఉందన్నమాట. శేఖర్ కమ్లా గారి ప్రీవియస్ మూవీస్ కూడా అంత లేదా, చాలా ఫ్రెష్ గా ఉంది. ఎందుకంటే లైక్ ఒక పిచ్చగాడు ఆ పదే ఆవేదన కావచ్చు, ఆయన ఎంత సమాజంలో బాధపడతా ఉంటారు, సమాజం ఎలా చూస్తూ ఉంటుంది అనే ఎలిమెంట్స్ అంతా చాలా కొత్తగా చూపించినారు. అండ్ అదే కాకుండా కూడా అవుట్ లైన్ కూడా బాగా కొత్తగా ఉంది. శేఖర్ కమ్లా గారు మూవీస్ సొసైటీకి కొంత ఇన్స్పైరేషన్ లాగా ఉంటాయి, లీడర్షిప్ అట్లాంటి. ఈ డబ్బు వాల్యూ తెలుసా జనాలకి? డెఫినెట్లీ డబ్బు వాల్యూ కావచ్చు, మనకంటూ ఒక నలుగురు లేకపోతే సమాజం మనల్ని ఎలా చూస్తుంది అని తెలుసుకోవడం కావచ్చు. అండ్ అదే విధంగా లైక్ ఎలా హ్యూమానిటీ అంటే ఎలా ఉండాలి. ఇప్పుడు రష్మిక మందన ధనుష్ ఏం సంబంధం లేదనమాట, కానీ చివరి వరకు నిలబడింది. అంటే ఒక హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మీద మనం ఎలా ఉండాలి, ఒక మనిషిగా ఎలా ఉండాలి అనేది బాగా చూపించింది. మేజర్ ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి? సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ శేఖర్ కమ్లా గారు సెకండ్ హాఫ్ లో ధనుష్ చేత కొన్ని డైలాగ్స్ ఇప్పిస్తారనమాట. బిచ్చగడ్ రిలేటెడ్ డైలాగ్స్ కావచ్చు, చావు పోయిరా పోయిరా మామ సాంగ్, ఆ రెండు ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ ఏంటంటే లెంత్ బ్రో, కాస్త ఒక 25 minutes స్ట్రీమ్ చేస్తుంటే బాగుంటుంది. డెఫినెట్లీ మన టికెట్ మనం పెట్టి బయటకు వచ్చినప్పుడు మనం కంప్లీట్లీ వర్త్ వాచింగ్ అని అనిపిస్తుంది. హైలైట్స్ అంటే స్టార్టింగ్ విత్ బీజిఎం, దేవిశ్రీ గారి బీజిఎం, చాలా సీన్స్ ఆయన బీజిఎం తో లేపారు కంప్లీట్ గా. కింగ్ పర్ఫార్మెన్స్, సో అంటే కొంచెం డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్ అయినా కూడా ప్రీ క్లైమాక్స్ లో ఒకసారి పర్ఫార్మెన్స్ కోపన్ చోటు చంపేశారు. అండ్ ధనుష్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అండి, నేషనల్ అవార్డ్ రేంజ్ పర్ఫార్మెన్స్ ధనుష్ కి. రష్మిక రోల్ కూడా సో స్టోరీలో స్లోగా వచ్చినా కూడా చాలా క్రూషియల్ రోల్ రష్మిక క్యారెక్టరైజేషన్ కూడా. అండ్ శేఖర్ కమ్లా స్టోరీ టెల్లింగ్ ఎక్సలెంట్, అంటే ఒక హానెస్ట్, అంటే లీడర్ తర్వాత ఒక హానెస్ట్ స్టోరీ టెల్లింగ్. స్క్రీన్ ప్లే బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ కొంచెం లెంతీ కనిపించినా కూడా ఓవరాల్ గా గుడ్ అండి. సో హ్యాపీగా వెళ్ళొచ్చు. సాంగ్స్ చెప్పా కదండి, దేవిశ్రీ ప్రసాద్ సినిమాకి ఇంకో హీరో, బీజిఎం దగ్గర నుంచి సాంగ్ అన్ని చాలా బాగుంది. అందరండి ఈ సినిమాలో ఒకరు కాదు, ప్రతి ఒక్క అదే అండి. ఇప్పుడు ఒక హానెస్ట్ స్టోరీ టెల్లింగ్ ఉన్నప్పుడు ప్రతి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అలా కాకుండా ప్రతి క్యారెక్టర్ కి ఈ సినిమాలో లైఫ్. సినిమా అయితే కుబేరా అయితే చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక ట్రాన్స్ లో వెళ్తుంది. పోయిరా సాంగ్ తర్వాత నుంచి ఎండ్ వరకు బీజిఎం అయితే ఎరగేస్తారు. దేవిశ్రీ ప్రసాద్ గారు బీజిఎం, నాగార్జున గారు ధనుష్ గారు పెర్ఫార్మెన్స్, ఒక యాక్షన్ సీక్వెన్స్, అండ్ రష్మిక గారి పెర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ అసలు ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రైటింగ్ అని చెప్పొచ్చు. అండ్ శేఖర్ కమ్లా గారు రైటింగ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను, ఎందుకంటే ఒక హై ఇచ్చే ఎలిమెంట్స్ ఏం లేకుండా సినిమాలో జనాలు బోర్ ఫీల్ అవ్వకుండా ఆ స్క్రీన్ ప్లే రాసుకున్న విధానం అయితే నెక్స్ట్ లెవెల్. శేఖర్ కమ్లా గారు హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. ఒక యానిమల్ లాగా లేదంటే ఒక కేజీఎఫ్ లాగా ఆర్ఆర్ఆర్ లాగా హైప్ ఇచ్చే సీన్స్ లేకుండా ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాతో 3 గంటలు ఆడియన్స్ ని కూర్చోబెట్టారంటే జనాలకి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఫ్యామిలీ అందరూ చూసే సినిమా. ఖచ్చితంగా కొన్ని సినిమాలకి ఫ్యామిలీస్ బయటకు వస్తారు, అలాగే కుబేరాకి మళ్ళీ ఫ్యామిలీస్ వచ్చి ఖచ్చితంగా థియేటర్లో నిండి ఫ్యామిలీస్ చూసే సినిమా అవుతుంది. థాట్ ప్రొవోకింగ్ ఖచ్చితంగా, ఎందుకంటే జనాలు ఇప్పుడు ఎలా ఉన్నారు, మనకి స్కామ్స్ ఎలా జరుగుతాయి, ఆ స్కాముల్లో తెలియని వాళ్ళు ఎవరైతే మనకి నిజంగా ఈ బిచ్చగాళ్ళని ఎవరు పట్టించుకోరు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అనేది కూడా తెలియదు. అలాంటి వాళ్ళని యూజ్ చేసుకుని పెద్ద పెద్ద స్కాములు ఎలా చేస్తున్నారు అనేది చాలా రియలిస్టిక్ గా చూపించారు. అండ్ క్లైమాక్స్ లో ఆ బిలియనియర్ తోనే ముస్లిం తెచ్చుకోవడం అనేది నిజంగా అల్టిమేట్ సీన్ అనమాట. ఎక్స్పెక్ట్ చేయం ఎలా కన్వర్ట్ చేస్తారు. అండ్ కుబేరా టైటిల్ కి క్లైమాక్స్ లో జస్టిఫికేషన్ దొరుకుతుంది అనమాట. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, బట్ సెకండ్ హాఫ్ డ్రైవ్ చేసిన విధానం, స్క్రీన్ ప్లే మటుకు ఆసమ్ అన్నారు. సెకండ్ హాఫ్ పిక్స్, పెర్ఫార్మెన్సెస్ అది చెప్పక్కర్లేదు. నాగార్జున గారికి ఇలాంటి రోల్ చేయడం అనేది ఆయన నిజంగా కెరియర్ లో ఆయన చేసుకునే కొన్ని రోల్స్ లో బెస్ట్ రోల్ ఇది ఒకటి అని చెప్పొచ్చు. అండ్ ధనుష్ గారికి గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బిచ్చగాడ్ రోల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎప్పుడో విజయ్ ఆంటనీ గారు చేస్తేనే అరే ఇలా కూడా చేస్తారా అని అనుకున్నాం, బట్ అంతకంటే ఇంకా దిగజారి కొన్ని సీన్స్ ఉన్నాయి, అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ సీన్స్ అనమాట. మున్సిపల్ వ్యాన్ లో ట్రావెల్ చేయడం ఇలాంటిది ఎంత మనం ఓన్ చేసేసినా ఎక్కడో చోట స్మెల్ కానీ దాన్ని కానీ బేర్ చేసేయాలంటే అంత ఈజీ కాదు. ధనుష్ గారు హ్యాట్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అండి. సో ఎవరు తక్కువ లేదు. కమలా గారు రైటింగ్, దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్, యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్, ఓవరాల్ గా సినిమా సూపర్ హిట్ అన్న. ఫ్యామిలీస్ అందరూ చూసే సినిమా. సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడవలసిన సినిమా. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడొచ్చు. ఎక్స్పెషల్లీ నేను నాగార్జున గారి వీరాభిమాని. అంతకు మించి ఏదైనా ఒక పదం ఉంటే
సో చెప్పుకోవచ్చు. అంతే, ఆయన దేవుడు, నేను భక్తుని అంతే. నీకు తెలుసు ఆల్రెడీ, అందరికి తెలుసు ఆల్రెడీ, చాలా మందికి. సో నాగార్జున గారి కోసమే కుబేరా సినిమాకి వచ్చాను. మా ఫ్రెండ్స్, మా ఫ్యాన్స్ అందరూ వచ్చాము. సో సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడవలసిన మూవీ. ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు అదే పాయింట్ మాట్లాడబోతున్నా. ఇది ఒకసారి చూడండి. వన్స్ ఏ కింగ్ ఆల్వేస్ ఏ కింగ్, సెల్యులార్ సైంటిస్ట్. ఓకే, ఫస్ట్ పాన్ ఇండియా తెలుగు స్టార్ అక్కినేని నాగార్జున. ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అక్కినేని నాగార్జున. ఇండస్ట్రీలో ఏదైనా ట్రై చేయాలన్నా, కొత్తదనం ఏదన్నా చూపించాలన్నా, కొత్తదనం పరిచయం చేయాలన్నా, అది కార్గో పాయింట్స్ అవ్వచ్చు, పెన్సిల్ గన్ పాయింట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాగార్జున గారే కొత్తదనాన్ని తీసుకొని వచ్చేది. సో నాగార్జున గారు కోసమే ఈ సినిమాకి వచ్చాము. ఇంకొక విషయం ఏంటంటే, అసలు అక్కినేని నాగార్జున గారు ఇలాంటి పాత్రలు చేస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు సార్. మీ అభిమానిగా గర్విస్తున్నాం అక్కినేని నాగార్జున గారు. ఇలాంటి పాత్రలు ఎంత పెద్ద స్టార్ అయినా చేయడు, యాక్సెప్ట్ చేయరు. బీయింగ్ ఎ కింగ్, ఇండస్ట్రీలో స్టార్లు ఎంతో మంది ఉండొచ్చు, కింగ్ అనేవాడు స్టార్లు ఎంతో మంది ఉండొచ్చు ఇండస్ట్రీలో, కింగ్ అనేవాడు ఆయనే. మా కింగ్, మా కింగ్. కలెక్షన్స్ అని చెప్పి క్రిటిసైజ్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ముందు సినిమా కలెక్షన్లు కాదు, ఆయన పెట్టని రికార్డులు కాదు, ఆయన చూడని వేవి కాదండి. ముందు కింగ్ అనే టైటిల్ రాదు ఆయన. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు వచ్చిన పిల్ల బచ్చాలకు తెలీదు. ఓకే, ఆయన రికార్డులు, ఆయన స్థాయి వేరు. ఆయన రికార్డులు ఎన్నున్నాయో ఈ పిల్ల బచ్చలు ఏదైతే అంటున్నారో వాళ్ళ ఫాదర్లు వెళ్ళి వాళ్ళ తాతను, వాళ్ళ ముత్తాతలను అడిగితే చెప్తారు. సో అది ఆయన చూడని కలెక్షన్లు లేవు, ఆయన చూడని రివార్డులు లేవు, అవార్డులు లేవు. సో అది ఒక ఊపేశాడు, కొత్తదనం ట్రై చేస్తున్నాడు అంతే. అంతే 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 కొత్తదనం. కూలీకి అయితే మాటలు లేవు. ర్యాంబో, మామూలు ర్యాంబో